ట్రేడింగ్ చేసేటప్పుడు వాల్యూమ్ అనేది చాలా ముఖ్యం. దాని అసలు కథ ఏంటో ఈరోజు చూద్దాం. చాలామంది ట్రేడర్లు ఇలాగే అనుకుంటారు, కాని ఈ నమ్మకం పూర్తిగా తప్పైతే? నిజానికి వాల్యూమ్ మనకు చెప్పే కథ వేరే ఉంది. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. వాల్యూమ్ అంటే కొనేవాళ్ళు అమ్మేవాళ్ల మధ్య ఫైట్ కాదు. అది కేవలం మొత్తం ట్రాన్సాక్షన్స్ని చూపిస్తుంది. అంటే బిగ్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయ్యారని దీని అర్థం. అందరి దృష్టి ఒకే ప్రైజ్ మీద ఉంటుందన్నమాట. ఇలా అనుకోండి, ఒక లగ్జరీ స్టోర్లో జనం తక్కువగా ఉంటారు, అంటే లో వాల్యూమ్. అదే చాందినీ చౌక్ అయితే హై వాల్యూమ్. ఇంకోలా చెప్పాలంటే ప్రైస్ ఒక కారు అయితే దాన్ని నడిపే పెట్రోల్ అదే వాల్యూమ్. ఆ పెట్రోల్ లేకపోతే కారు ఎంత దూరం వెళ్ళదు కదా. అలాగే వాల్యూమ్ లేని ప్రైజ్ మూన్ నిలబడదు. అయితే ఈ వాల్యూమ్ ట్రేడర్కు ఖచ్చితంగా ఏం చెబుతుంది? 4 ముఖ్యమైన సిగ్నల్స్ ఇస్తుంది. ఈ 4 సిగ్నల్స్తో చార్ట్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఇంకా సాధారణంగా చేసే తప్పులను ఆపొచ్చు. మొదటిది మూవ్ యొక్క స్ట్రెంగ్త్. ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్ కూడా పెరిగితే అది చాలా స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్. ఇక రెండోది ట్రెండ్ కంటిన్యూయేషన్. ప్రైజ్ వాల్యూమ్ రెండూ ఒకే దారిలో వెళితే ట్రెండ్ హెల్దీగా ఉంది, లేదంటే జాగ్రత్త. మూడోది బ్రేకౌట్ కన్ఫర్మేషన్. వాల్యూమ్ లేకుండా బ్రేకౌట్ అయితే అది పక్కా ట్రాప్, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇదే అసలైన బ్రేకౌట్. ప్రైస్ రెసిస్టెన్స్ను దాటినప్పుడు వాల్యూమ్ కూడా సడన్గా పెరిగింది. ఇదే ఫేక్ బ్రేకౌట్ ట్రాప్. ప్రైజ్ అయితే కదిలింది కానీ వాల్యూమ్లో ఏం మార్పు లేదు. ఇది ఫేక్ అని క్లియర్గా తెలుస్తోంది. ఇక 4వ సిగ్నల్ రివర్సల్ వార్నింగ్. ఒక కీ లెవెల్ దగ్గర వాల్యూమ్లో సడన్ స్పైక్ వస్తే రివర్సల్ రాబోతోందని అర్థం. సో సింపుల్గా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ప్రైస్ చూడండి, వాల్యూమ్ చూడండి, రెండూ మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేయండి. గుర్తుంచుకోండి, వాల్యూమ్ అంటే ఆసక్తి. హై వాల్యూమ్ మూవ్ను కన్ఫర్మ్ చేస్తుంది. లో వాల్యూమ్ ఒక వార్నింగ్ లాంటిది. ఇప్పుడు మార్కెట్లోని ఫ్యూయల్ని ఎలా చలవాలో తెలిసింది కదా. మరి ఏ ప్రైస్ మూవ్స్ను అనుమానించడం మొదలుపెడతారు?